మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క కృతజ్ఞతలు నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తెలియచేసుకుంటూ మరొక చక్కటి అవకాశము దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద ఆలోచించి సత్యాన్ని అనేక మందికి తెలియపరచడానికి, ప్రభువునందు ప్రియమైనటువంటి వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి కూడా నేను క్షేమంగా ఉన్నాను. అయితే ఈరోజు ఒక విషయాన్ని మరలా మీతో పంచుకోవడానికి ఈ విధంగా ఈ సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడం అనేది జరిగింది. సహోదరులు రత్నకిషోర్ గారు ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ముసుగు గురించి మాట్లాడుతూ ఆయన ఒక చిన్న షార్ట్ వీడియో చేయడం అనేది చేశారు. ఆ వీడియో ఏంటన్నది మీకు అందరికీ చూపిస్తాను. చాలామంది చూసే ఉంటారు. చూపిస్తాను. చూపించిన తర్వాత ఆయన ఆ ముసుగు గురించి ఏం మాట్లాడాడు అనేది, అది లేఖనానుసారమా కాదా అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. తర్వాత ముసుగు అనేటువంటి ఒక ప్రశ్న అడిగారు. స్త్రీ ముసుగు వేసుకునేటువంటి దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మనం గమనించినప్పుడు స్త్రీ ముసుగు వేసుకోవటము అని చెప్పేసి అంటారంటే ఒక క్లాత్ తీసుకొని మనం తలపైన వేసుకుంటూ ఉంటాం. వాస్తవంగా స్త్రీ ముసుగు వేసుకోవటం అంటే ఆల్రెడీ ఆమెకు ముసుగుగా ఏం చేశాడంటే దేవుడు తల వెంట్రుకలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. తల వెంట్రుకలు ఎవరికైతే పొడవైనటువంటి తల వెంట్రుకలు ఉంటాయో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనము, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడెను. ముసుగేసుకోవాలని అన్నారు కదా, తల వెంట్రుకలే పైట చెంగు. కాబట్టి తల వెంట్రుకలు కనుక పొడవుగా ఉంటే ఆల్రెడీ ఆమెకు పైట చెంగు ఉన్నట్లే, ముసుగు ఉన్నట్లే. అవి లేవనుకోండి, ప్రత్యేకంగా ముసుగు వేసుకోవాలి. పొడవైన తల వెంట్రుకలు లేకపోతే కత్తిరించేసుకుంటే. కాబట్టి తల వెంట్రుకలు పైట చెంగుగా ఉన్నాయి. అంటే ఆల్రెడీ మరి పొడవైన జుట్టు ఉంది, అయినా సరే పైట చెంగు వేసుకుంటున్నారు కదా అంటే అలవాటై వేసుకుంటున్నారు అంతే. కాబట్టి పొడవైన తల వెంట్రుకలు కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పైట చెంగు ఉంది, పైట చెంగు మీద ఇంకో పైట చెంగు వేస్తున్నారు అంతే. ఒకవేళ అంత పొడవైన తల వెంట్రుకలు లేవు అనుకోండి, వేసుకోవాలి. ఎందుకు ఈ పైట చెంగు అంటే అది విధేయతకు గుర్తు. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా సరే అది ఖచ్చితంగా లేఖనాలను సమర్థించేదిగా ఉండాలి. అది నేను చెప్పినా, మరొకరు చెప్పినా ఎవరు చెప్పినప్పటికి కూడా అది లేఖనాలను సమర్థించాలి. లేఖనాలు ఆ విశ్లేషణను సమర్థించాలి. అయితే రత్నకిషోర్ గారు చెప్పినటువంటి ఆ విషయం నేను పరిశోధన చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆయన చెప్పింది లేఖనానుసారంగా లేదు. ఆయన చెప్పింది లేఖనానుసారంగా లేదు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డాయి కాబట్టి ఇంక మరలా ముసుగు వేసుకునే అవసరం లేదు. ఆ సోదరులు అందులో చెప్పిన మాట. స్త్రీలకు తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డాయి కాబట్టి స్త్రీలు ముసుగు వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు వేసుకుంటున్నారు అంటే ఏదో అలవాటు అయింది కాబట్టి వేసుకుంటున్నారు కానీ వాస్తవానికైతే ముసుగు వేసుకునే అవసరత లేదు అన్నట్టుగా సోదరులు చెప్పడం అనేది చేశారు. నిజంగా అలాంటి అర్థాన్నే మనం బైబిల్లో చూస్తామా? పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అనేది కూడా అదేనా? స్త్రీలు ముసుగు వేసుకోవడం అనేది తల వెంట్రుకలతో పోల్చాడు అంటే, అంటే స్త్రీలు ముసుగు వేసుకోకపోయినా పర్వాలేదు, తల వెంట్రుకలు అనేవి అవి పైట చెంగుగా ఇవ్వబడ్డాయి కాబట్టి
అని పౌలు గారి యొక్క ఇంటెన్షనా అనేది ఒకసారి ఆలోచన చేస్తే సాధారణంగా స్త్రీలు తల అనేది పెంచుకుంటారు. ఎందుకని? ఆ స్త్రీల యొక్క తలను ఎందుకు పెంచుకుంటారు అంటే, తల అనేది స్త్రీలకు ఒక అందాన్ని ఇస్తుంది. ఈ తల పెంచుకోవడం అనేది స్త్రీలకు ముఖానికి అందాన్ని ఇస్తుంది. కాబట్టి స్త్రీలు తల పెంచుకుంటారు. పైట చెంగు అనేది మన భారతీయ సాంప్రదాయంలో చీరకట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. పైట చెంగు. ఈ చీరకట్టు ఆ చీరకున్నటువంటి అందం అనేది ఎలా మనం వర్ణించగలము? పైట చెంగును బట్టి మనం వర్ణిస్తాం. పైట చెంగు అనేది ఎప్పుడైతే నిండుగా ఉంటాదో చీరకట్టు చాలా బాగుంటుంది. పైట చెంగు సరిగా లేదనుకోండి, ఏదో చిన్నదో ఒక బెత్తుడో లేకపోతే మోరో ఉందనుకోండి, అది చీరకట్టు మనం చూసినా సరే ఆ చీరకట్టును పొగిడే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకని? పైట చెంగు అనేది చీరకట్టుకు విలువనిస్తుంది. అంటే ఆ చీరకట్టును సూచిస్తుంది పైట చెంగు అనేది. అదేవిధంగా స్త్రీలకు తల పెంచుకోవడం అనేది కూడా స్త్రీల యొక్క సౌందర్యానికి సూచన. తల కత్తిరించుకున్న స్త్రీలను మనం చూసినప్పుడు ఏమంటాం? అదే తల పెంచుకునేటువంటి స్త్రీలను చూస్తే మనం ఏమంటాం? అంటే డిఫరెన్స్ అనేది మనం చూస్తాం. కత్తిరించుకునే స్త్రీలు, తలను కత్తిరించుకునే స్త్రీలు ఏ విధంగా ఉంటారు? వాళ్ళని ఏ విధంగా మనము ఆహ్, వర్ణిస్తాము? తల పెంచుకున్న స్త్రీలను ఏ విధంగా వర్ణిస్తాము అనేది మనం చెప్పనవసరం లేదు. సో, ఇక విషయంలోకొస్తే పౌలు గారు 2వ వచనం నుంచి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే అసలు ముసుగు గురించి ఏం చెప్పారు? తల వెంట్రుకల గురించి ఏం చెప్పారు? సో, దానికి దీనికి పౌలు ఎందుకు మరలా ఒక బ్రిడ్జ్ వేశారు అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. 2వ వచనం చూస్తే, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను, ఆజ్ఞలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఇక్కడ మనకి ఇది అక్కడ అర్థం కావాలి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అతడు ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అంటే ఇప్పుడు ఎవరిని అవమానపరుస్తున్నట్టు ఇక్కడ? ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అతడు తన తలను అవమానపరచును. అంటే ఏంటి? ఇక్కడ పురుషుడు క్రీస్తు పురుషునికి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడున్నాడు. అంటే ఇప్పుడు ఏ పురుషుడైనా సరే ముసుగు వేసుకునే పరిస్థితి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అంటే, లేదు ప్రవచిస్తున్నాడు అంటే, అతడు ఎవరిని అవమానపరుస్తున్నాడు? క్రీస్తుని అవమానపరుస్తున్నాడు. క్రీస్తుకు శిరస్సైన దేవుణ్ణి కూడా అవమానపరుస్తున్నాడు. ఇక్కడ తల గురించి మాట్లాడట్లేదు. తల మీద ముసుగు వేసుకునే విధానం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే తల మీద ముసుగు వేసుకుని ఏ పురుషుడైనా సరే ప్రార్థన చేస్తే దాని వలన అతడు క్రీస్తుని అవమానపరుస్తున్నాడు. ఎందుకంటే పురుషునికి శిరస్సు క్రీస్తు. పురుషునికి శిరస్సు క్రీస్తు. అటువంటి మరి శిరస్సును అవమానపరిచే విధంగా పురుషుడు ముసుగు వేసుకునే పరిస్థితి అనేది ఉండకూడదు. మరి ఎవరు వేసుకోవాలి ముసుగు అంటే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించనో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. 2వ పాయింట్. మొదటి పాయింట్,
పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదు. రెండో పాయింట్, ఏ స్త్రీ ముసుగు వేసుకోనకుండా ప్రార్థన చేయునో ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అంటే ఇక్కడ తలను బేస్ చేసుకుని పౌలు గారు చెప్పట్లేదు, తల మీద ముసుగు గురించి మాట్లాడుతున్నారు. తల మీద ముసుగు గురించి మాట్లాడితే ఏమంటున్నారు, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో. అంటే ఇప్పుడు స్త్రీ ముసుగు వేసుకోవాలనా వేసుకోకూడదనా ఈ వచనాన్ని బట్టి? నువ్వు ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నట్టు? నీ భర్తను, నీ భర్తకు శిరసైన క్రీస్తును, క్రీస్తుకు శిరసైన దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. అంటే నువ్వు ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తే నీ యొక్క తప్పిదము వలన ముగ్గురు అవమానింపబడుతున్నారు. నీ భర్త, నీ క్రీస్తు, దేవుడు. మరి మనకి ఆ వీడియోలో రత్నకిషోర్ గారు ఏమంటున్నారు, తల పెంచుకుంటే సరిపోతుంది, ముసుగు వేసుకొనవలసిన పని లేదు అన్నప్పుడు, ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మరి అక్కడ పురుషుని అవమానపరిచినట్టుగానే ఉంది, క్రీస్తుని అవమానపరిచినట్టుగానే ఉంది, దేవుణ్ణి అవమానపరిచినట్టుగానే ఉంది. అంటే ఖచ్చితంగా ముసుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది స్త్రీకి. ఎందుకని? ముసుగు అనేది దేనికి నిదర్శనం అంటే వినయానికి, విధేయతకు, అధికారానికి లోబడుట, తన పైవారిని అంటే తన భర్తను, దేవుణ్ణి, క్రీస్తును గౌరవించడం, వీటికి సూచన ముసుగు అనేది. నువ్వు తల మీద ముసుగు వేసుకుంటున్నావు అంటే నీ భర్త ముందు నీ భర్తను గౌరవిస్తున్నావు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుణ్ణి గౌరవిస్తున్నావు, దేవుని కుమారుని గౌరవిస్తున్నావు. అదే అంటున్నాడు కదా, ముసుగు వేసుకొనక ఏ స్త్రీ ప్రార్థన చేయును అన్నప్పుడు మనకు అర్థం కావాలి. ఎస్, స్త్రీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి ఆమె ప్రార్థించేటప్పుడు. ఒకవేళ ఆమె బోధించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి. అదే అంటున్నాడు కదా, ప్రార్థన చేయను లేక ప్రవచించను అంటే వాక్యాన్ని బోధించేటప్పుడైనా సరే, ప్రార్థన చేసేటప్పుడైనా సరే ఖచ్చితంగా స్త్రీ ముసుగు వేసుకోవాలి. ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండెను. క్లియర్గా చెప్తున్నాడు. నీకు ముసుగు వేసుకునే ఉద్దేశం లేనప్పుడు, అంటే నీ తలను కప్పుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు నువ్వు తలక్షౌరం చేయించుకో. అదంటారు కదా, పురుషుడు తలక్షౌరం చేయించుకుంటాడు కాబట్టి ముసుగు వేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే పురుషుడు ముసుగు వేసుకుంటున్నాడో అది అతడు క్రీస్తుని అవమానపరుస్తున్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. అదేవిధంగా స్త్రీ కానీ ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తుంది అంటే ఆమె పురుషుని అవమానపరుస్తుంది, క్రీస్తుని అవమానపరుస్తుంది, దేవుణ్ణి కూడా అవమానపరుస్తుంది. సో ఏమంటున్నాడు, సో నీకు ముసుగు వేసుకునే ఉద్దేశం లేదు అని అనుకుంటే నువ్వు క్షౌరం చేయించుకో. నువ్వు తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను, కత్తిరించుకున్నట్టు అయినను క్షౌరం చేయించుకున్నట్టు అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకునవలను. చాలా క్లియర్గా కట్టడ. అదే పైన చెప్పాడు కదా 2వ వచనంలో, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను. అంటే నీకు క్షౌరం చేయించుకోవటానికైనా సరే, తల వెంట్రుకలు కత్తిరించుకోవటం అనేది సరే నీకు అవమానంగా ఉంటే ముసుగు వేసుకో. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రవచించేటప్పుడు కానీ. లేదు, నీకు ముసుగు వేసుకునేటువంటి ఇష్టం లేదు అనుకుంటే కత్తిరించేసుకో తల. అప్పుడు నువ్వు తల కత్తిరించుకుంటే నువ్వు కూడా పురుషుడి మాదిరిగానే ఉంటావు కదా, నువ్వు కూడా పురుషుడి మాదిరిగానే ఉంటావు కాబట్టి అప్పుడు ఇబ్బంది లేదు. కానీ స్త్రీతనానికి తల కత్తిరించుకోవడం అనేది ఒక మంచి పద్ధతి కాదు. స్త్రీతనానికి అంటే ఒక స్త్రీమూర్తికి ఈ తల అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఎవరు కూడా చాలా సర్వసాధారణంగా తలను కత్తిరించుకోరు. ఎందుకంటే ముఖ అందాన్ని ఇస్తుంది తల అనేది ఎప్పుడు కూడా. కాబట్టి స్త్రీలు ఎక్కడ కూడా అది కత్తిరించుకోరు. కాబట్టి
స్త్రీల విషయంలో ముసుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే నువ్వు దేవుని గౌరవిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు తల మీద ముసుగు వేసుకుంటున్నావో అంటే నువ్వు దేవుని గౌరవిస్తున్నావు, క్రీస్తుని గౌరవిస్తున్నావు, నీ భర్తను కూడా గౌరవిస్తున్నావు. ఒకప్పుడు పూర్వకాలపు స్త్రీలను మనం చూస్తే చరిత్రలో వాళ్ళు భర్త ముందు గాని, సమాజం ముందు గాని ఉన్నప్పుడు తల మీద ముసుగు వేసుకునేవారు. ఎందుకని? అదొక విధేయత, వినయం, తన భర్తను గౌరవించడం సమాజం ముందు. స్త్రీలు ముసుగు వేసుకున్నారంటే దాని అర్థం అక్కడ ఏదో బానిసలని కాదు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ టు ద హస్బెండ్. వాళ్ళు వారి యొక్క భర్తలను గౌరవించడానికి సూచన ముసుగు వేసుకోవడం అంటే. బానిసత్వానికి సూచన కాదు. వారి యొక్క భర్తలను గౌరవించడానికి సూచన, వారి దేవుణ్ణి గౌరవించడానికి సూచన. అదే చెప్పాడు. ఏమని? నువ్వు ముసుగు వేసుకొని ప్రార్థన చేయి, నువ్వు ముసుగు వేసుకొనే ప్రవచించు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో అప్పుడు నువ్వు నీ తలను గౌరవించినట్టుగా ఉంటుంది. నీ తలను గౌరవించినట్టుగా ఉంటుంది. అంటే ఎవరైతే శిరస్సు అయి ఉన్నారో అతనిని నువ్వు గౌరవిస్తున్నావు ఎప్పుడైతే నువ్వు తల మీద ముసుగు వేసుకుంటున్నావు. ఒకవేళ ముసుగు వేసుకునే ఉద్దేశం నీకు లేకపోతే తలను కత్తిరించుకో. ఎందుకనంటే మనం ఒక వచనం చదివితే చాలా చక్కగా ఉంటుంది అక్కడ. 10వ వచనం, ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అంటే ఏంటి? ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీలకు తల మీద ఉండవలెను. అంటే దేవదూతలు అంటే దేవునికి లోబడి ఉంటారు, దేవుణ్ణి గౌరవిస్తారు. సో ఆ అధికార సూచన అనేది ఎక్కడుండాలి? నీ తల మీద ఉండాలి. అంటే నీవు ముసుగు వేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ప్రవచించేటప్పుడు కానీ ఖచ్చితంగా నువ్వు ముసుగు వేసుకోవాలి. ఎందుకని? నువ్వు నీ దేవుణ్ణి గౌరవిస్తున్నట్టుగా నీ దేవుని అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు. దేవుని యొక్క అధికారం క్రింద నువ్వు ఉన్నావు అనేటువంటి సూచన నువ్వు చూపిస్తున్నావు ఎప్పుడైతే నువ్వు ముసుగు వేసుకుంటున్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు తల మీద ముసుగు వేసుకొని ఏదైనా సరే చేయాలి. ప్రార్థన కానీ, ప్రవచించడం కానీ, లేదా దైవ కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా నువ్వు ముసుగు వేసుకొని చేయడం అనేది చేస్తే అది నువ్వు దేవుణ్ణి గౌరవిస్తున్నట్టుగా, నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా ఉండాలి. ఇంకా తల వెంట్రుకలు అంటావా? అది నీ స్త్రీతనానికి సూచనగా ఉంటుంది. ఒక స్త్రీకి తల పెంచుకోవడం అనేది ఒక సూచన. మనం చదివితే ఒకసారి, ఏలయనగా స్త్రీ పురుషునుండి ఏలయనగా స్త్రీ పురుషు నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అంటే కొద్దిగా మనం లోతుగా ఆలోచన చేస్తే దేవదూతలు దేవుని కొరకు పని చేస్తున్నారు తప్ప కానీ దేవుడు దేవదూతల కొరకు పని చేయలేదు. పురుషుడు స్త్రీ నుండి తీయబడను కానీ పురుషుడు నుండి స్త్రీ తీయబడను కానీ స్త్రీ నుండి పురుషుడు తీయబడలేదు. దేవదూతలు దేవుడు కలుగజేసిన వారు కాబట్టి అది అధికార సూచనగా ఇక్కడ స్త్రీ కూడా అధికారాన్ని గౌరవించడం అనేది చేయాలి. అంటే నీ తల మీద నువ్వు ముసుగు వేసుకోవాలి. అంటే ఎంతటి క్లారిఫికేషన్ ఇచ్చారు చూడండి. మరొకసారి ఆ మాటను చూస్తే మనం, ఏలయనగా స్త్రీ పురుషు నుండి కలిగను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఏలయనగా స్త్రీ పురుషు నుండి కలిగను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి. ఈ 2 వచనాలను మనకు అర్థమైతే ఈ ముసుగు అనేది ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ స్త్రీకి అర్థమవుతుంది. ఆదామును కలుగజేసినప్పుడు సాటి అయిన సహాయాన్ని ఆదాము నుండి తీసినట్టుగా మనకు
ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది. అంటే ఆదాముకు సాటి అయిన సహాయాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా దేవదూతలను కూడా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుని కొరకు దేవదూతలను కలుగు చేసుకున్నాడు తన పని నిమిత్తం. అంటే ఒక అధికారానికి సూచనగా చూపించాడు అక్కడ. స్త్రీ కూడా ఎప్పుడైతే ముసుగు వేసుకుంటాదో అప్పుడు ఆమె తన అధికారిని గౌరవిస్తున్నట్టుగా ఉంటుంది అని ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా ఇక్కడ పౌలు గారు తన విశ్లేషణ ఇచ్చాడు. ఇది మనం గ్రహించకుండా ముసుగు అంటే తల వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి ఇంకా ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదు అని చెప్పడం అంటే మనము వాక్యాన్ని ఏం చేస్తున్నాము, దేవుని అధికారాన్ని ఏం చేస్తున్నాము, అగౌరవపరుస్తున్నాం, అవమానపరుస్తున్నాం. తల వెంట్రుకలు అనేవి బయట చెంగుగా ఇవ్వబడ్డాయి అంటే దాని అర్థం ఏంటి? ఆ తల అనేది స్త్రీకి అందాన్ని ఇస్తుంది. ఈ తల ఎప్పుడైతే స్త్రీ పెంచుకుంటుందో అది ఆమెకు ఘనము అని అక్కడ చెప్పాడు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగను అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగను, కానీ సమస్తము దేవుని మూలముగా కలిగను. మీలో మీరే యోచించుకునుడి. స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుట తగునా? చూసారా? స్త్రీ ముసుగు లేకుండా దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. అంటే పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోకూడదు, స్త్రీ తలను కత్తిరించుకోకూడదు. ఒకవేళ కత్తిరించుకుంటే అప్పుడు నువ్వు కూడా పురుష స్వభావంలోనికి వచ్చినట్టే. అప్పుడు నువ్వు ముసుగు వేసుకోవాల్సిన అవసరత ఉండదు. సో అది ఆప్షన్గా దేవుడు పౌలు ద్వారా నీకు ఇచ్చాడు, ఒక ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు తల వెంట్రుకలు అంటే ముసుగు వేసుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు తల వెంట్రుకలు తల కత్తిరించుకో. కానీ అది అవమానము అనేటువంటి పాయింట్ కూడా ఇక్కడ పౌలు గారు చెప్పారు. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకున్నట్టు తగునా? ఒకసారి మరి చూస్తే మీలో మీరే యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఇదండి. అంటే నువ్వు తల వెంట్రుకలు పెంచుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు స్త్రీవి అనేటువంటి విషయాన్ని గుర్తించుకుంటావు. నీ తల వెంట్రుకలు ఎప్పుడైతే అంటే నీ తల ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటావో అది నీకు ఘనము అని చెప్పాడు పౌలు గారు. ఇంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనము వక్రీకరించి ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదు, తల వెంట్రుకలు పెంచుకుంటున్నాం కదా అంటే ఇంకా పైనున్న సందర్భాన్ని అంతా కూడా మనం ఏం చేస్తున్నాము, సమాధి చేసేసాం. ఇక్కడ తల వెంట్రుకలు పెంచుకోవటం అనేది కాన్సెప్ట్ వేరు, ముసుగు వేరు. ఖచ్చితంగా తల మీద ముసుగు వేసుకోవాలని పౌలు గారు క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు తల ముసుగు వేసుకునే అవసరత లేదు అని చెప్పడం అంటే అక్కడ పౌలు గారు చెప్పినటువంటి సమస్త వాస్తవాన్ని కూడా ఏం చేస్తున్నావు, నిర్వీర్యం చేసేస్తున్నావు. అది చాలా దరిద్రమైనటువంటి ఆలోచన. కాబట్టి ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా తల మీద ముసుగు వేసుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు కానీ ప్రవచించేటప్పుడు కానీ. అంటే దేవుని కార్యక్రమంలో ఖచ్చితంగా క్రైస్తవ స్త్రీ ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకుంటే అది అవమానం కాదు, అదేదో ఆమెను అవమానపరిచినట్టుగా కాదు. ఆమె తన భర్తను, క్రీస్తును, దేవుణ్ణి గౌరవిస్తున్నట్టుగా ఎప్పుడైతే ముసుగు వేసుకోవడం అనేది ఉంటుందో, ఎప్పుడైతే ముసుగు వేసుకుంటుందో ఆమె ఒకరిని కాదు ముగ్గురిని గౌరవిస్తుంది. ఎందుకంటే పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అంటే స్త్రీ ముసుగు వేసుకోవడం వల్ల ఎంతమందిని గౌరవిస్తుంది, తన భర్తను, ప్రభువును, తండ్రి అయిన దేవుణ్ణి. ఎప్పుడైతే తల మీద ముసుగు వేసుకోవడం అనేది జరుగుతుందో మరి అదంతా వదిలేసి అబ్బబ్బే ఇంకా అది అవసరం లేదు, నువ్వు తల పెంచుకుంటున్నావు కాబట్టి ఇంక ముసుగుతో పని లేదు, ముసుగు వేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పడం అంటే నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన వర్లారా,
స్త్రీలు ఖచ్చితంగా తల మీద ముసుగు వేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప కానీ ముసుగు లేకుండా దేవుని కార్యక్రమాలు చేయకూడదు. నువ్వు ప్రార్థించడమైనా సరే, ప్రవచించడమైనా సరే ఖచ్చితంగా నువ్వు ముసుగు వేసుకొని చేయాలి. అలా కాకుండా ముసుగు లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, ప్రవచించినా సరే అది దేవునికి అవమానము. అని నువ్వు దేవునికి భయపడట్లేదు. దేవుని అధికారానికి నువ్వు లోబడట్లేదు అనేటువంటి సూచన అక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి క్రైస్తవ స్త్రీలు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో 10 మంది నా బోధను ప్రోపగండ చేస్తున్నారని చెప్పి నేను ఏది పడితే అదే చెప్తే అదే వాస్తవము అన్నట్టుగా ఉండకూడదు. బోధకుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 1కి 2 సార్లు మనం ఏదైతే చెబుతున్నామో దాన్ని 1కి 2 సార్లు అధ్యయనం చేసి, ఎందుకంటే దానిని మనము 10 మందికి ప్రకటించేటప్పుడు 10 మంది దానిని వినేటప్పుడు దాని వలన దేవుడు ఘనత అనేది పొందే విధంగా ఉండాలి మనం ఏం చేసినా సరే. కాబట్టి ముసుగు విషయంలో క్రైస్తవ స్త్రీలు ఖచ్చితంగా తల మీద ముసుగు వేసుకోవాలి. ముసుగు లేకుండా ప్రార్థన చేశారు అంటే అది దేవునికే అవమానం. నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే ముసుగు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సో ఈ సబ్జెక్ట్ మీద ఇంకా మీకు అర్థం కాకపోతే నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇస్తాను. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీ యొక్క సూచనలు, సలహాలు ఇంకా ఏమైనా ఇందులో చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోలను, మరిన్ని ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పడానికి దేవుడు నాకు చక్కటి జ్ఞానం ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.